వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. మన ఛానల్కి కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా హైప్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు తప్పకుండా సాధించాలి అనుకుంటున్న ఒక లక్ష్యం ఏంటో కామెంట్ చేయండి. మరి ఈ న్యూ ఇయర్ రోజు మా తింగర్ కోడలో ఏం చేస్తుందో చూసేద్దాం. రాణి రాణి వంట అయిందా? అయిపోతుంది అత్తయ్య. రేపు న్యూ ఇయర్ కదా, ఈరోజు నైట్ మనం కేక్ కట్ చేద్దాం. నిజంగానే అత్తయ్య? అవునే, నేను చేసే కేక్ అంటే నా కొడుక్కి చాలా ఇష్టం, అందుకే కేక్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. అత్తయ్య, ఎప్పుడు మీరే చేస్తారు కదా, ఈ సంవత్సరం నేను చేస్తాను అత్తయ్య. నువ్వా? వంటే సరిగ్గా చేయవు, నీకు కేక్ ప్రిపేర్ చేయడం వచ్చా? అత్తయ్య, ఇంకా మీరే కాలంలో ఉన్నారు? ఈ రోజుల్లో ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదత్తయ్య, అన్నీ యూట్యూబ్లో చూసి చేసేయచ్చు. అవునా రాణి? అవునత్తయ్య, అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి, నేను చేస్తా కదా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే చెయ్యి. చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో 2 కోడిగుడ్లు, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి, 1/2 కప్పు చాక్లెట్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుని బాగా కలిపి కేక్ ట్రేలో పోయండి. ఆ ట్రేని 20 నిమిషాల పాటు ఓవెన్లో పెట్టి తీయండి. అంతే, చాక్లెట్ కేక్ రెడీ. ఇంతేనా? వెరీ ఈజీ. రాణి, కేక్ అయిపోయిందా? అయిపోయినట్టే అత్తయ్య, సరిగ్గా సమయానికి వచ్చారు. చూద్దాం రండి. ఏంటి ఇది, పిండి పచ్చిగా అలాగే ఉందిగా? అయ్యో అవునత్తయ్య, కానీ నేను అన్నీ కరెక్ట్గానే చేశానే. 20 నిమిషాలు ఓవెన్లో పెట్టమన్నారు, 1 నిమిషం అటు ఇటు కాకుండా అంతే సమయం పెట్టాను అత్తయ్య. అయినా కేక్ అవ్వలేదేంటి అత్తయ్య? వస్తే తింగరదానా, అన్నీ కరెక్ట్గానే చేశావు కానీ ఓవెన్ ఆన్ చేయలేదు కదే. కానీ యూట్యూబ్లో ఆ విషయం చెప్పలేదు అత్తయ్య. యూట్యూబ్ తెలివి తెల్లారినట్టే ఉంది, కానీ అవతలికి వెళ్ళు, నేను ప్రిపేర్ చేసుకుంటా. సరే అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? ఇప్పటి వరకు చేసిన చాలు తల్లి, ఇంకేమీ చేయొద్దు. దేంట్లో అయినా చెయ్యి పెట్టావంటే నీ చెయ్యి విరగ్గొడతా, చూస్తూ ఉండు అలాగే. సరే అత్తయ్య. స్టవ్ మీద పాలన్నీ పొంగిపోతున్నాయి, స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదే. మీరే కదా అత్తయ్య చూస్తూ నిలబడమన్నారు. కర్మే నా కర్మ, ఇక్కడి నుంచి పో. అలాగే అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఎక్కడా లేదేంటి? ఎక్కడికో వెళ్ళింది ఈవిడ. వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట అయినా చెప్పొచ్చు కదా. అత్తయ్య వచ్చారా? నేను చాలాసేపటి నుంచి మీ గురించి వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళారు? నేను పక్క వీధిలో ఉన్న శాంతమ్మ ఇంటికి వెళ్ళొస్తున్నా. ఎందుకు అత్తయ్య, పేరంటానికి ఏమైనా పిలిచారా? అదే, శాంతానికి కొత్త కోడలు వచ్చింది కదా, ఎలా ఉందో ఏంటో అని చూసొస్తున్నాను. మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా అత్తయ్య, అక్కడ చూశారు కదా, మళ్ళీ ఏం చూస్తారు? అది కాదే, పెళ్లి మేకప్లో అందరూ అందంగానే ఉంటారు, మేకప్ లేకుండా ఎలా ఉందో చూద్దామని వెళ్ళా. ఎలా ఉంది అత్తయ్య, బాగుందా? ఏదో యావరేజ్గా ఉందిలే. కానీ రాణి ఎంత మంచి అమ్మాయో తెలుసా? ఇంటికి వచ్చిన వాళ్ళకి భలే మర్యాదలు చేస్తుంది. అవునా అత్తయ్య? ఏం చేసిందేంటి? వెళ్ళగానే ఇంట్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి వేడి వేడి కాఫీ ఇచ్చింది. కొత్త పాత లేకుండా చక్కగా కబుర్లు చెప్పింది. అవునా అత్తయ్య? ఏం కాఫీ ఇచ్చింది? ఫిల్టర్ కాఫీనా, ఇన్స్టెంట్ కాఫీనా? ఏదో ఒక కాఫీనే, అది కాదు ముఖ్యం, మర్యాదలు ముఖ్యం. నువ్వు కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే అలాగే మర్యాదలు చేయాలి. చక్కగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి ఏం తీసుకుంటారని అడగాలి. వాళ్ళు అడిగినవి అప్పటికప్పుడు వేడి చేసుకొని తీసుకురావాలి. సరేనా? సరే అత్తయ్య, మీరు చెప్పినట్లే మర్యాదలు బాగా చేస్తాను. మీరే చూస్తారుగా.
నన్ను బాగా మెచ్చుకుంటారు. ఇంతకీ నా గురించి ఇల్లంతా వెతుకుతున్నా అని చెప్పావు ఎందుకే? అత్తయ్య, అది నేను బట్టలు ఇస్త్రీ చేస్తుంటే నాకు ఫోన్ వచ్చింది. వస్తే కొంప ముంచి నా చీర ఏమైనా కాల్ చేసావా ఏంటి? కాదత్తయ్య, ఫోన్ మాట్లాడొచ్చి చూసేసరికి మీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాలిపోయింది. అయ్యో అయ్యో, ఎంత పని చేసావే ముదనష్టం దానా. ఆ చీర ఖరీదు 1000 రూపాయలైతే ఆ బ్లౌజ్ డిజైన్ చేయడానికి 5000 అయ్యిందే. నాకు తెలుసు కదా అత్తయ్య, అందుకే మీరు కోపడతారని సేమ్ బ్లౌజ్ ఇంకో కలర్ ఉంది కదా, ఉంటే ఆ బ్లౌజ్ కట్ చేసి ఈ బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ చేశా. వస్తే తింగరి మాలకు అంటే నువ్వు 2 బ్లౌజులు నాశనం చేసావన్నమాట. నేను బాగు చేద్దామని ట్రై చేశా, కానీ అది అలా అయిపోయింది. కర్మే నా కర్మ, నేను ఇంట్లో లేకపోతే ఏదో ఒక తింగరి పని చేస్తావే. అమ్మా, ధర్మం చేయండి అమ్మా, గంపెడు పిల్లలు గలదాన్ని ఏదో ఒకటి పెట్టి పుణ్యం చేసుకోండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అత్తయ్య ఎవరింటికి వచ్చినా బాగా మర్యాదలు చేయమని చెప్పింది, లేకపోతే నన్ను మళ్ళీ తిడుతుంది. అయ్యో, బయట నిలబడిపోయావేంటి? లోపలికి రామ్మా. లేదమ్మా, ఏదైనా ధర్మం చేయండి అమ్మా, గంపెడు పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారమ్మా. అయ్యో అలాగా, నేను ధర్మం చేస్తానులే గాని ముందు నువ్వైతే లోపలికి రా. సోఫాలో కూర్చోండి. ఏం తీసుకుంటావమ్మా, కాఫీనా టీనా? నేను కాఫీ టీ తాగనమ్మా, కొంచెం బూస్ట్ హార్లిక్స్ ఇవ్వమ్మా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, కొంచెం ఆ టీవీ పెట్టండి అమ్మా, బాగా అలసిపోయాను. అదే చేత్తో ఫ్యాన్ కూడా వేయండి అమ్మా, బాగా చెమటలు పట్టాయి. ఊరంతా తిరిగి అలసిపోయాను. అయ్యో పాపం, విశ్రాంతి తీసుకో, నేను బూస్ట్ తీసుకొస్తాను. ఏయ్, ఎవరు నువ్వు? అక్కడే ఆగు, సరాసరి లోపలికి వచ్చేస్తున్నావు. అసలు నువ్వెవరివే? నా నట్టింట్లో నా సోఫాలో కూర్చొని నన్నే ఎవరని అడుగుతావా? బయటికి పోవే ముందు. అమ్మా, నన్ను కొట్టొద్దమ్మా, నమ్మగారే ధర్మం చేస్తా లోపలికి రాని తీసుకొచ్చారమ్మా, నా తప్పేమీ లేదమ్మా. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? ఇది రమ్మంటే వచ్చేస్తావా? అత్తయ్య ఆగండి ఆగండి, మర్యాద 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 నీ బొంద. అసలు దాన్ని కాదే, నీకు 4 తగిలించాలి. అత్తయ్య వద్దత్తయ్య, కొట్టకండి. ఇవ్వండి అత్తయ్య పేపర్లు. రేపటి నుంచి పేపర్ ధర కూడా పెరుగుతుందట, అందుకే 10 రోజులకు సరిపడా 10 కాపీలు తెచ్చాను. ఒసేయ్, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఒకే పేపర్ 10 కాపీలు ఎందుకే? డబ్బంతా నాశనం చేస్తున్నావు కదే. మీరే కదా ఎక్కువ తెస్తే డబ్బు ఆదా అవుతుందన్నారు. ఎక్కువ తెస్తే ఎందుకు తెచ్చావంటారు, తీసుకురాకపోతే ఎందుకు తీసుకురాలేదంటారు. ఇచ్చి రోజు నన్ను తిట్టడం మీకు అలవాటైపోయింది అత్తయ్య. వాణి చూడు ఏం తెచ్చాను. ఏంటత్తయ్య అది? ఇది బట్టలు ఉతకడానికి వాడే లిక్విడ్ డిటర్జెంట్, కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. చాలా ఖరీదు. ఒక్క చుక్క వాడితే చాలు బట్టలు తలతల మెరిసిపోతాయి. అవునా? దాని మీద ఎలా వాడాలో రాసింది, సూచనలు చదువుకొని అలాగే వాడు. చాలా పొదుపుగా వాడాలి సుమా. అలాగే అత్తయ్య, సూచనలు బాగా చదివి అలాగే వాడతాను. ఏంటి ఏదో పరాపరా సౌండ్ వస్తుంది? ఏం చేస్తుంది తింగర్ది? వెళ్ళి చూద్దాం. ఏం చేస్తున్నావే? అయ్యో అయ్యో, బంగారం లాంటి బకెట్ కోసేస్తున్నావేంటే? అత్తయ్య, నేను డబ్బా మీద ఉన్న సూచన ప్రకారమే చేస్తున్నాను. దీని మీద సగం బకెట్ నీళ్ళల్లో కలపాలని రాసింది. మన ఇంట్లో సగం బకెట్ లేదు కదా, అందుకే ఈ బకెట్ను సగానికి కోస్తున్నాను. నా కర్మ నా కర్మ. నిన్నని ఏం లాభమే, నిన్ను తెచ్చిపెట్టిన నా కొడుకునానాలే. రాని వాడి సంగతి చెప్తా. వాణి వాణి
ఇక్కడ పెట్టి నా చీర కనబడట్లేదు. నువ్వేమైనా తీసావా? నేనది కట్టుకొని పెళ్లికి వెళ్ళాలి. తెలుసత్తయ్య, ఈ చీర తలతల మెరవాలని కొత్త డిటర్జెంట్తో ఉతికాను. ఉతికిన చీర మళ్ళీ ఎందుకు ఉతికావే? సరేలే, నా కర్మ. ఆరిందేమో తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. అయ్యో, ఈ చీర ఇంకా ఆరలేదే. బయట ఎండ కూడా రావడం లేదు. ఐడియా, కొంచెం వేడి చేద్దాం, త్వరగా ఆరిపోతుంది. ఏదేనా చీర త్వరగా ఆరిపోతుందని వేడి నీళ్ళలో వేసి వేడి చేస్తున్నాను. నా కర్మ, నా కర్మ. ఈ తింగరదానికి ఏం చెప్పాలి? ఏదో ఒకటి ఏడు. నేను పెళ్లికి వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. తలుపులు వేసుకో. ఎవ్వరు వచ్చి తలుపులు తీయమన్నా తీయకు. చెప్పింది అర్థమవుతుందా? అలాగే అత్తయ్య. అయ్యో, నా ఫోన్ మర్చిపోయానే. వెళ్ళి తెచ్చుకుంటా. ఓసేయ్ వాణి, తలుపు తీ. నేను తీయనత్తయ్య. ఎవ్వరు వచ్చినా తలుపు తీయొద్దన్నారు కదా. మీరు నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు కదా. చూసారా నేను ఎంత తెలివైందన్నో. మీరే వచ్చినా తలుపు తీయడం లేదు. సరే సరే, నువ్వు తెలివైన దానివే, బాగా తెలివిగలదానివి. తలుపు తీయవే తల్లి. అత్తయ్య ఈరోజు నన్ను బాగా మెచ్చుకుంది. ఈరోజు అత్తయ్యకి నేను బాగా తెలివిగలదన్నని అర్థమై ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి కోడలు మీకు వస్తే మీరేం చేస్తారో చెప్పండి కామెంట్స్ లో. ఇలాంటి ఫన్నీ సందర్భం. ఏంటండి, నన్ను ఇలా చూస్తుంటే మీకు తమాషాగా ఉందా ఏంటి? పళ్ళన్నీ బయట పెట్టి పక్కపక్క నవ్వుతున్నారు. నవ్వకుండా ఏం చేయమంటావు శారదా? నెత్తి మీద ఆ తడిబట్టేంటి? నిన్నెట్టా చూస్తే నేను కాదు, కొడుకు కోడలు అందరూ నవ్వుకుంటారు. కోడలు చేసే తింగర పనులకి తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే ఇలా నెత్తి మీద తడిబట్టేసుకున్నాను. తడిబట్ట వల్ల వేడిపోతుంది కానీ తలపోటు పోదు కదా శారదా. మరి తలపోటు పోవాలంటే ఏం చేయాలండి? చాలా సింపుల్ శారదా. తలతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో కూర్చో. అప్పుడు పోయేది తలపోటు కాదు, నేను. అయితే నేను ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు, పాలు, గుడ్లు, నెయ్యి అన్నీ ఇలా సర్దేసి వస్తాను అత్తయ్య. కోడలి ముందు భర్తని ఎందుకు తిట్టడం అని ఆగిపోతున్నాను. ఇంకా దీని ముందు ఉంటే నా తల పగిలిపోయేలా ఉంది. అత్తయ్య ఎప్పుడు ఇంతే. వదినా, వదినా. అయ్యో వదినా, ఇది విన్నావా? సర్పంచ్ భార్య చనిపోయిందంట. ఊరంతా కదిలింది చూద్దామని. బతికున్నప్పుడు ఎవరు చూడను లేదు, సరిగా మాట్లాడను లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి ఏం లాభం? కనీసం చనిపోయినా చూడడానికి రానోళ్ళు కూడా చాలామంది ఉన్నారులే వదినా. వాళ్ళకి మనిషి విలువ, మనసు విలువ తెలియదులే వదినా. అసలు నాకు తెలిసి చనిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారు? అసలు ఎవరు రావడం లేదు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, అది తెలుసుకునే వీలుంటే ఎంత బాగుండేది వదినా. సరే పద, మనం వెళ్ళి ఆ చివరి చూపు చూసొద్దాం. మరి నేను చనిపోతే ఎవరెవరు వస్తారు? ఎంతమంది వస్తారు? ఎవరు ఎంతగా ఏడుస్తారు? ఎవరు ఎంతగా బాధపడతారు? అసలు ఎవరు నవ్వుతారు? ఇది ఎలాగైనా తెలుసుకోవాలి నేను. ఐడియా. అత్తయ్య వస్తున్నట్టుంది. ఈ టొమాటో సాస్ ఇక్కడ చల్లాలి. ఇవేంటి రక్తం మరకల్లా ఉన్నాయి? కోడలా, రాణి, లెగవే, నిన్నేనే. ఇదేంటి ఎంత పిలిచినా లేవట్లేదు? అంటే నా కోడలు ఇక లేదా? అయ్యో నా కోడలా, అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా? ఇక నేను ఎవరిని కోపగించుకోవాలి, ఎవరిని తిట్టాలి? ఇన్ని సంవత్సరాలు మారినా కానీ అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా అనే డైలాగ్ మాత్రం మారడం లేదు. ఇప్పుడు మా అత్తయ్య ఎందుకు ఏడుస్తుందో? నేను చనిపోయినందుక, లేదంటే ఆమె కోపగించుకోవడానికి తిట్టడానికి నేను లేనందుక? దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఊరుకో శారదా, ముందు ఈ విషయాన్ని నీ కొడుక్కి మీ ఆయనకి చెప్పు. కోడలా, శారదా కొంచెం ఈ టీ తాగు కాస్త.
నాకు కూడా టీ తాగిపిస్తే బాగుండు. అత్తయ్య, నాకు టీ. నా కోడలికి టీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా టీ పోయమని అన్నట్టుగా అనిపించింది. ఏమీ కాదులే వదినా, ఇంత టీ నోట్లో పోయి. ఏంటి, ఎంత పోసినా నోట్లోకే పోతుంది కానీ బయటికి రావట్లేదు. అమ్మో, ఇంకా ఎంతసేపు? ఈ ముక్కులో దూది బాగా దురద పెడుతుంది. అమ్మో, దెయ్యం 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 దెయ్యం. నేను దెయ్యాన్ని కాదు, నేను నిజంగా చనిపోలేదు. నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దామని ఇలా చేశాను. ఎంత పని చేసావే తింగర్దానా. నీకేం పోయే కాలం వచ్చింది తింగర్దానా. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.